వరకట్నం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరకట్నం తీసుకోవడం తప్పైనప్పుడు ఆడవాళ్ళు యాలిమనీ తీసుకోవడం కూడా తప్పే కదా. అవును. కోర్టు ఎందుకు మరి యాలిమనీ ఇవ్వండి అని చెప్తుంది? ఒకటండి, ఇప్పుడు వరకట్నం తీసుకోవడం తప్పు, యాలిమనీ ఇవ్వడం తప్పు. నా దృష్టిలో ఇది నా ఒపీనియన్. ఎందుకంటే లీగల్గా ఇది నా ఒపీనియన్, లీగల్ మాత్రం కాదు. ఎందుకంటే లీగల్లీ చాలా అమెండ్మెంట్స్ అయ్యేటివి ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా కమింగ్ అప్ విత్ దిస్ ఏంటంటే డౌరీ ఇవ్వడం తప్పు అని ఇంత చెప్తున్నప్పుడు యాలిమనీ ఇవ్వడం తప్పు కాదు. దానికి 2 సైడ్స్ ఉంటాయండి. మనం 2 విధాలు కూడా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కట్నం ఇచ్చేది వాళ్ళ పేరెంట్స్, అమ్మాయికి కట్నం ఇచ్చేది ఆ అమ్మాయి జేబు నుంచి ఇవ్వదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఆమెను ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు రెడీ చేసుకున్న మనీ తీసుకెళ్ళి ఇస్తారు. ఇచ్చినాక పక్క తప్పుకుంటారు. ఇక లైఫ్ లాంగ్ వీళ్ళు చూడరు. వాళ్ళ లైఫ్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ అన్నలు, వాళ్ళ ఫాదర్, అదంతా ఫ్యామిలీ ఎటో వెళ్ళిపోతుంది. ఈమె వచ్చి అత్తగారింట్లో ఉంటుంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో వీడు పెద్ద సైకోనో సాడిస్టో అని తెలిసింది హస్బెండ్. ఏం చేస్తుంది? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అది చూసుకోరు. ఈమె పోని చదువు ఉందంటే చదువు లేదు. ఏం చేయమంటారు? ఫ్యామిలీకే 5-6 ఏళ్ళు తగలబెట్టేసింది ఆమె జీవితం మొత్తం, చదువుకోకుండా ఏం చేయకుండా. కమింగ్ టు మెన్ లైఫ్, మీరు అన్నట్టు ఒకవేళ హస్బెండ్ కి చదువు లేదు, హస్బెండ్ పని బయట దొరక జాబ్ లేదు, సంబంధం లేదు, ఏ స్టాండర్డ్ కనీసం వరకట్నం తీసుకోకుండా ఆయన ఎలా పోషిస్తాడు భార్య పిల్లల్ని? ఇప్పుడు కట్నం అంటే ఇప్పుడు ఒక రిక్షా దొక్కున్న అతను వెళ్ళి 1,00,000 ఇవ్వమని ఆలిమనీ అని కోర్టు చెప్పదు. అతని తాహత తగ్గట్టు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ తగ్గట్టే ఆలిమనీ ఇస్తారు. వరకట్నం కూడా అంతే కదా. సో అదే అంటున్నా, వరకట్నం గురించి చెప్తున్నా. ఇప్పుడు వరకట్నం గురించి అడుగుతున్నారు, ఎందుకు తప్పు కాదనే విషయంలో చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ దాటేసి ఆ ఫ్యామిలీ వెనక్కి వదిలేసి వచ్చి కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేసింది. ఆమె క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అందుకే చెప్తున్నా, క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నా. అంటే ఆమె పోషించుకునే పరిస్థితులు లేదు. సో ఆ ఫ్యామిలీ ఎటో వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి కొత్త ఫ్యామిలీలో ఆమె లైఫ్ మొత్తం పెట్టేసింది. ఆమె హస్బెండ్ అని, అత్తమామలని, పిల్లలని చెప్పి ఆమె లైఫ్ అంతా దానికి దారపోసింది. 5-6 ఏళ్ళ తర్వాత ఆమె హస్బెండ్ టార్చరో లేకపోతే ఆ టార్చర్ బాగా రోజు కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏదో అయింది. మొత్తానికైతే మ్యారేజ్ బ్రేక్ అయింది. ఎక్కడికి వెళ్ళి బతకమంటారు? తీరా వెళ్తే అమ్మ నాన్న చూసుకోరు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం, మన ఇండియాలో ఉన్న సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఒకసారి పెళ్లి చేసి పంపించినామంటే అత్తగారి ఇంట్లో ఉండాల్సిందే. అది ఆమె లైఫ్ ఇంకా అక్కడనే కొనసాగాలి. ఒకవేళ కనుక అక్కడ కొనసాగిన సిచ్యువేషన్ లేనప్పుడు ఫినాన్షియల్గా ఎట్లా బతకాలి? ఎవరో ఒకరు ఇవ్వాల్సింది. పెళ్లి చేసుకున్నందుకు హస్బెండ్ ఇవ్వాలి. సో ఇది యాక్చువల్గా ఆలిమెంట్ పెట్టడానికి ఇది మెయిన్ కారణం. దాన్ని మిస్యూజ్ అవుతుంది. ఎలా అంటే నిజంగా వెల్ క్వాలిఫైడ్ ఉన్న వైఫ్ అంటే ఆమె పోషించుకోగలుగుతుంది, అన్ని పరిస్థితులు బాగున్నాక కూడా ఆలిమనీ అడగడం తప్పు. అండ్ ఇప్పుడు కోర్ట్స్ అవి ఎంకరేజ్ చేయట్లా, కోర్ట్స్ మారుస్తున్నారు, అమెండ్మెంట్స్ చేస్తున్నారు. ఏంటంటే చేంజెస్ అనేది చేస్తున్నారు. ఎట్లా అంటే ఒకళ్ళ అమ్మాయి వైఫ్ కనుక తను పోషించుకోగలుగుతుంది, వెల్ క్వాలిఫైడ్ ఉంది అన్నప్పుడు అవసరం లేదా ఆలిమనీ అంటుంది కోర్ట్స్. అవి ఉన్నాయి, అవి కూడా గుర్తించండి మీరు. సో రీసెంట్ కూడా ఒక అమ్మాయి స్టేట్ గుర్తులేదు కానీ ఒక కోర్టులో 4 కోట్లు అడిగింది. 4 కోట్లు ఎందుకమ్మా అంటే మా ఆయన సంపాదిస్తున్నాడంటే నువ్వు కూడా చదువుకున్నావు కదా, నువ్వు వెళ్ళి నువ్వే సంపాదించుకో. 4 కోట్లు ఇదేమన్నా బిజినెస్? ఎంబీఏ చదివి. సో నువ్వు బిజినెస్ చేస్తున్నావా? నువ్వు సంపాదించుకో, ఆ 4 కోట్లు వెళ్ళు అని చెప్పి వెళ్ళమ్మా పక్కకు తప్పుకో అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఇలాంటివి కూడా ఉన్నాయి జడ్జిమెంట్స్. ఇప్పుడు 1 సైడెడ్ ఏం లేవు, బయాస్డ్ ఏం లేవు, లేదు, పరిస్థితులు చాలా చేంజెస్ వచ్చాయి. అమ్మాయిల గురించి మీరు చెప్తున్నారు, ఆడవాళ్ళ గురించి అటు వెళ్తే అమ్మ నాన్న చూసుకోరు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మెన్కి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మెన్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారు, ఒకవేళ జాబ్ చేసినా కూడా ఆ జాబ్ సడన్గా పోయింది అనుకోండి, అప్పుడైనా వైఫ్ ఉండి లేకపోతే పిల్లల్ని పోషించాలి కదా. మరి అప్పుడెందుకు వరకట్నం కనిపించట్లేదు, తప్పని ఎందుకు అంటున్నారు? వరకట్నము తప్పు అంటే ఇప్పుడు ఎవరైతే, ఇప్పుడు నేను తప్పు అని ఎందుకు అంటున్నానంటే, ఒకటి సిస్టంలో ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక పెళ్లి కూతుర్ని కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి పంపించడం. లైక్ మా కూతుర్ని ఇక మీరు ఫ్యామిలీలో పెట్టుకోండి, పెళ్లి చేసినందుకు మీ పెళ్లి కొడుకుని మేము కొనుక్కున్నట్టు ఇక మా తర్వాత లైఫ్ అంతా నీతోనే బాబు అని చెప్పి కట్నం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. సో అది ఏంటంటే ఆ కట్నం అక్కడ వరకు బాగానే ఉంది, అక్కడ వరకు ఓకే బాగానే ఉంది, చాలా మటు ఫ్యామిలీస్ హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది అండి కట్నం తీసుకొని వెళ్ళిన ఫ్యామిలీలో అమ్మాయిలు హ్యాపీగా లేరా? ఉన్నారు. అందరు ఏడుస్తాయి కూర్చోలేరు, చాలా తక్కువ. అంటే లైక్ ఎంత పర్సంటేజెస్ మనం ఎందుకు, కానీ కట్నం తీసుకొని వెళ్ళిన అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి ఏడుస్తుందంటే కాదు, ఏడవట్లేదు. బట్ ఏంటంటే వరకట్నం వేధింపుల గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే వరకట్నం తీసుకురా అని టార్చర్ పెడతారు, వాళ్ళని కొడతారు, తిడతారు, అవన్నీ కూడా కేసెస్ అవుతాయి. అర్థమవుతుందా? సో అది డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ కిందకి వస్తుంది.
సో ఇది ఏంటంటే మొత్తం క్యాలిక్యులేటెడ్గా ఏం చేసిండ్రు అంటే అసలు డౌరీ తీసుకోవడం తప్పు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ ఫాదరు ఆ కట్నం ఇవ్వలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో అని అర్థమవుతుంది. ఆస్తులు అమ్ముకొని అన్ని అమ్ముకొని పెట్టాల్సి వస్తుంది. సో ఈ డౌరీ ఇవ్వడం తప్పు అని చెప్పేసి మొత్తం కట్నమే తీసేయాలని చెప్పేసి ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది, తీసేశారు. ఎందుకంటే మళ్ళీ ఎన్నో అంటే సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతోమంది ఈ సోషల్ రిఫార్మర్స్ వచ్చి మొత్తం అవి తీసేశారు. ఎందుకంటే సొసైటీకి అది మంచిది కాదు అని చెప్పేసి. అందులో డౌరీ ఒకటి. ఇప్పుడు గ్రాడ్యువల్లీ ఆలిమనీ వస్తుంది, మేబీ ఫ్యూచర్లో ఆలిమనీ కూడా తీసేస్తే బెటర్, డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్. మాట్లాడుతున్నా ఇప్పుడు కండిషన్స్. ఆలిమనీ ఇవ్వలేక ఏడ్చే భర్తలు ఉన్నారు, ఏడ్చే అత్తమామలు ఉన్నారు, ఏడ్చే తల్లిదండ్రులు నేను ఉన్నారు, ఒప్పుకుంటా. అప్పులు చేసి ఆలిమనీ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అనవసరంగా మాత్రం ఆలిమనీ ఇవ్వడం తప్పు. దీనికి ఖచ్చితంగా మార్పులు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు కట్నం ఒకప్పుడు 1961 వరకు తప్పు కాదు, అది క్రిమినల్ అఫెన్స్ కాదు. బట్ దెన్ ఏంటంటే సొసైటీలో ఇది ఒకటి ఈవిల్ లాగా తయారైంది, సొసైటీ నాశనం చేస్తుంది చెప్పి 1961లో తీసేసిండ్రు. ఐ మీన్ యాక్ట్ వచ్చింది కాబట్టి స్ట్రిక్ట్ అయింది. ఆలిమనీ విషయంలో కూడా అన్క్వాలిఫైడ్ ఉమెన్ పక్క పెడితే క్వాలిఫైడ్ ఉమెన్కి ఆలిమనీ ఇవ్వద్దు అని క్లియర్ కట్గా కోర్ట్స్ కూడా చెప్తుంది. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంచెం అటు ఇటు అవుతుంది. ఎక్కడ అంటే ప్రూవ్ చేయడం విషయంలో. సో మీరు అన్నట్టు అప్పులు చేసి ఆలిమనీ కట్టడం అయితే తప్పు, ఆ మార్పు అయితే రావాలి. సో ఎవరైతే క్వాలిఫైడ్ ఉమెన్ ఉన్నారో మిమ్మల్ని మీరు పోషించుకోండి, మీరు ఆలిమనీలు మెయింటెనెన్స్లు వేయొద్దు. కోర్టు కూడా మీకు ఇవ్వదు మెయింటెనెన్స్. ఎవరైతే ఆల్రెడీ జాబ్లు ఉండి నెలకి సంపాదిస్తున్నారు బాగానే అన్నప్పుడు మీరు ఆలిమనీ మీకు అర్హులే కాదు మీరు. ఓకే, నేను మళ్ళీ అవుట్ రేటెడ్గా మెన్కే సపోర్ట్ చేస్తున్నాను ప్రేక్షకులు అనుకుంటారు, బట్ కాదు. నేను కూడా మెన్కే సపోర్ట్ చేస్తున్నాను. ఎవరు అంటే తప్పు చేయని మెన్కి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఆలిమనీ కూడా ఏంటంటే అన్క్వాలిఫైడ్ ఉమెన్కి వదిలేయండి, ఇవ్వండి. బట్ క్వాలిఫైడ్ ఉమెన్కి మాత్రం ఇవ్వకండి. వాళ్ళని వాళ్ళు పోషించుకుంటే మాత్రం ఇవ్వద్దు అనే చెప్తున్నా. బట్ స్టిల్ సమాజంలో సఫర్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు, సఫర్ అయ్యే ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ ఈక్వల్గా. వరకట్నం ఆచారం అనేది ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. ఇప్పటికీ వరకట్నం అనేది తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. వరకట్నం వేధింపులు కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా ఎలాంటి చట్టాలు రావాల్సి ఉంటుంది, లేకపోతే ప్రజల్లో అవగాహన ఎలా పెరగాల్సి ఉంటుంది, మార్పు ఎలా రావాలంటే? మార్పు రావాలంటే ఖచ్చితంగా యూత్ చేతిలో ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే పేరెంట్స్ని వాళ్ళ మైండ్ సెట్ని మనం చేంజ్ చేయలేం. ఓకే, ఆ జనరేషన్ అయిపోయింది. ఆ జనరేషన్ ఎవరైతే కట్నం అది ఇది ఆలోచించే జనరేషన్ పోయింది, కొత్త జనరేషన్స్ వస్తున్నాయి. సో ఈ కొత్త జనరేషన్స్ అనే అట్లీస్ట్ కట్నం ఎందుకు, అమ్మాయి చదువుకుంటే చాలు అని ఆలోచించండి. అమ్మాయి చదువుకొని మంచిగా ఇంట్లో ఉంటే చాలు అని ఆలోచించండి. అమ్మాయిలు కూడా సేమ్ కట్నం ఇవ్వద్దు, నేను చదువుకున్నాను కదా, నేను జాబ్ చేస్తున్నా, రేపు నా శాలరీ అంతా నీకే ఇస్తా కాబట్టి నీకు కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏముందని అమ్మాయిలు కూడా. కొంతమంది నేను చూసినా అండి, మీరు గమనించండి, కొంతమంది అమ్మాయిలు లైక్ పెళ్ళి చేసుకున్న వరకు కట్నం ఇస్తారు. ఈవెన్ పెళ్ళి చేసుకొని పోయినాక కూడా హస్బెండ్ కామ్గా ఉంటాడు, వీళ్ళే అడుగుతారు వాళ్ళ పేరెంట్స్ని. ఓకే, నేను చూసిన అట్లాంటిది. వీళ్ళే అమ్మాయిలు వెళ్ళి పేరెంట్స్ని, నాన్న నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి, నాకు ఆస్తులో బాగా కావాలి. హస్బెండ్ అడగరు అక్కడ, అమ్మాయిలే రుబాబ్ చేసి ఏదో రైటియస్గా ఫీల్ అయ్యి నాకు కావాలని అడిగే అమ్మాయిలు ఉన్నారు ఇంకా. సో అది కూడా దరిద్రమే కదా. సో ఇలాంటివన్నీ ఏంటంటే యూత్లోనే చేంజెస్ రావాలి. మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. మీ ఓన్ కాళ్ళ మీద మీరు నిల్చొని మీరు సంపాదించుకోండి. ఎంతసేపు అవతల వాళ్ళ మీద మనీ కోసం ఆస్తుల కోసం డిపెండ్ కాకండి. మీరు సంపాదించుకోండి, మీరు హ్యాపీ బతకండి. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరు, మనం సంపాదించుకున్నది దాని మీద ఖర్చు పెట్టుకుంది కూడా. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని బీర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనా వరకట్నం అనేది కేవలం చట్టపరమైన నేరం మాత్రమే కాదు, ఒక అమ్మాయి గౌరవాన్ని, జీవితాన్ని, జీవనాన్ని దెబ్బతీసే ఘోరమైన సామాజిక వ్యాధి. కూతుర్ని పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లను కాదు సంపదను ఇస్తున్నారనే భావన మనసులో మారకపోతే ఈ సమస్య అనేది తీరదు. మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. వరకట్నం లేని పెళ్ళిళ్ళు, వేధింపులు లేని గృహాలు, గౌరవమైన సమాజం, చట్టం అనేది రక్షిస్తుంది. కానీ మన మనస్తత్వం మారితేనే ఈ దుష్ప్రచారం పూర్తిగా అంతమవుతుంది. అందుకే కూతురిని ఒక వస్తువుగా కాకుండా ఒక మనిషిగా, ఒక గౌరవంగా చూడండి. ఈ ఆలోచన ప్రతి ఇంట్లోకి చేరితేనే నిజమైన మార్పు అనేది మొదలవుతుంది. ఇది సమాజంతో, ఈ సందేశంతో కూడా ఈరోజు న్యాయవేదిక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరలా కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.